హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్లడ్ క్యాన్సర్స్లో రెండో క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్లుగానే బ్లడ్ క్యాన్సర్స్ అనేటి 3 రకాలు ఉంటాయి. 1 లుకేమియా, 2 లింఫోమా, 3 మల్టిపుల్ మైలోమా. ఈ లుకేమియాస్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసింది అక్యూట్ మైలాయిడ్ లుకేమియా గురించి. సేమ్ థింగ్, లుకేమియా అనేది 2 రకాలుగా ఉంటుంది. అక్యూట్ లుకేమియా కానీ క్రానిక్ లుకేమియా. అక్యూట్ లుకేమియా అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. క్రానిక్ లుకేమియా అనేది చాలా స్లోగా ఉంటుంది. అక్యూట్ లుకేమియాస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏఎంఎల్, ఇంకొకటి ఏఎల్ఎల్. ఏఎంఎల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం ఏఎల్ఎల్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి కూడా సేమ్ లైక్ ఏఎంఎల్ లాగానే ఏఎల్ఎల్లో కూడా ఫస్ట్ స్టేజింగ్ అనేది ఉండదు. ఎందుకంటే సేమ్ బ్లడ్లో ఉంటుంది, బ్లడ్ అనేది బాడీ మొత్తం ఉంటుంది. దీనికి స్టేజింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే దీన్ని కూడా సేమ్ ఏఎంఎల్ లాగానే రిస్క్ గ్రూప్స్ కింద స్ట్రాటిఫై చేస్తాం. స్టాండర్డ్ రిస్క్ అని, ఇంటర్మీడియట్ రిస్క్ అని, లేదంటే హై రిస్క్ అని చెప్పేసి 3 రకాల గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తాం. సో సేమ్ ఏఎంఎల్ లాగానే దీనికి కూడా డయాగ్నోసిస్కి మెయిన్గా బోన్ మ్యారో ఎగ్జామినేషన్ నుంచి లేదంటే పెరిఫరల్ బ్లడ్లో నుంచి ఫ్లోసైటోమెట్రీ అనే టెస్ట్ ద్వారా డిజీజ్ని కన్ఫర్మ్ చేస్తాం. దాని తర్వాత మాలిక్యులర్ స్టడీస్, సైటోజెనెటిక్స్, లేదంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఈ టెస్ట్ల ద్వారా దీన్ని రిస్క్ గ్రూప్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఏఎల్ఎల్లో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే టీఏఎల్ఎల్, బిఏఎల్ఎల్ అని చూసుకుంటాం. టీఏఎల్ఎల్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. మనం కూడా ట్రీట్మెంట్ పరంగా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాం. సేమ్ టీఏఎల్ అయినా బిఏఎల్ఎల్ అయినా 3 రకాల రిస్క్ గ్రూప్స్ ఉంటాయి: స్టాండర్డ్, ఇంటర్మీడియట్ అండ్ హై రిస్క్. వీళ్ళకు సో ఫస్ట్ మంత్ అంటే డే 1 నుంచి డే 33, నేను చెప్పేది వచ్చేసి PFM 2002 ప్రోటోకాల్ ప్రకారం. ఇది డే 1 టు డే 33 మనం దీన్ని కీమోథెరపీ ఉంటుంది. ఫస్ట్ మంత్ అంటాం. దీని తర్వాత బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చేసుకొని డిజీజ్ తగ్గిందా లేదా అని బోన్ మ్యారోలో కానీ ఎంఆర్డీలో కానీ తెలుసుకుంటాం. ఒకవేళ డిజీజ్ తగ్గినట్లయితే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కన్సాలిడేషన్, మెయింటెనెన్స్ అని ఉంటుంది. స్టాండర్డ్ రిస్క్ అండ్ ఇంటర్మీడియట్ రిస్క్లో కన్సాలిడేషన్ అనేది ఒక 5 to 6 months వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి కీమోథెరపీ రూపంలో. అదే హై రిస్క్లో ఒక 6 to 8 months హై డోస్ కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ కింద కంప్లీట్గా 104 weeks వరకు, డయాగ్నోసిస్ తెలిసినప్పటి నుంచి 104 weeks వరకు కొన్ని ట్యాబ్లెట్స్ పెడతాం. ఓరల్గా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. ఇది మెయింటెనెన్స్ థెరపీ అంటాం. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా డిజీజ్ మళ్ళీ తిరిగి వచ్చినా, లేకపోతే మళ్ళీ ప్రోగ్రెస్ అవుతున్నా ఇచ్చిన ట్రీట్మెంట్కి మనం ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ మార్చుకుంటూ వస్తాం. అండ్ ఒకవేళ ఎప్పుడు రిలాప్స్ అయినా కానీ పేషెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైస్ చేస్తాం. మనం చేసిన సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ స్టడీస్లో ఒకవేళ ఏమన్నా టార్గెటబుల్ ఏజెంట్స్ ఇవ్వగలిగితే ఆ టార్గెటబుల్ ఏజెంట్స్ కూడా కీమోథెరపీతో పాటు కలిపి ఇవ్వగలుగుతాం. ఇది చేసినా కానీ పేషెంట్ కోర్స్ అనేది స్టార్టింగ్ నుంచి అప్రాక్సిమేట్లీ 2 to 3 years అనే ట్రీట్మెంట్ కోర్స్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కోర్స్ అప్పుడు పేషెంట్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోగలగాలి. సేమ్ మనం ఏఎంఎల్ గురించి చెప్పినట్టే ఏఎల్ఎల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఆర్ ద మేజర్ రీజన్ ఫర్ ది ప్రాబ్లమ్స్. ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి సేమ్ కారణాలు ఏంటి? ఫుడ్, వాటర్, ఎయిర్ అండ్ మనం వాడే బట్టలు లేదంటే బెడ్షీట్స్. మెయిన్గా వీటి నుంచే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఫుడ్ అనేది మనం వేడివేడిగా ఉన్న వంటకాలు తినడం వల్ల మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అండ్ ఫంగై దాంట్లోనే చచ్చిపోతుంది. సో అది హైజీనిక్గా ఉంటుంది అండ్ ప్రిడామినెంట్లీ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ ద్వారా తగ్గుతాయి. వాటర్ అనేది మనం బాయిల్డ్ వాటర్ కుదిరితే, బాయిల్డ్ వాటర్ ఈజ్ వెరీ గుడ్. బాయిల్డ్ వాటర్ మనకు దొరకనప్పుడు అట్లీస్ట్ స్టాండర్డ్ మినరల్ వాటర్ బాటిల్స్తో కూడా మేనేజ్ చేసుకోగలుగుతాం. థర్డ్, ఎయిర్ మనం ఆపలేము. కాకపోతే ఈ బయట నుంచి వచ్చే మనను విజిట్ చేయడానికి వచ్చే రిలేటివ్స్ కానీ బంధువులు, వాళ్ళతో పాటు చాలా బ్యాక్టీరియా, ఫంగై వాళ్ళ బట్టల, దుస్తుల్లో కానీ వాళ్ళు మాట్లాడే తుంపర్లో నుంచి కూడా వస్తుంటుంది. సో మనం విజిటర్స్ని అవాయిడ్ చేయగలిగితే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఆల్మోస్ట్ 70 to 80% కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం వాడే దుస్తులు లేదా బెడ్షీట్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాష్ చేసుకోగలిగితే, ఎండలో ఎండబెట్టి వాడుకోగలిగితే వాటి నుంచి కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఎవ్రీడే మనం వాడే బట్టలు, బెడ్షీట్, పిల్లో కవర్స్ ఎవ్రీథింగ్ వాష్ చేసుకొని, కూర్చునే టేబుల్ అవన్నీ నీట్గా తుడుచుకుంటే దీని ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతే ద అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి. పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది.